హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పక్కన అంజలి కనపట్లేదని ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు. మరో పక్కన రామ్మూర్తి ఆరు ఫోటో చూస్తూ, ఎందుకమ్మా దేవుడు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు? ఆ రోజు మీ నాన్నమ్మ మాట వినకుండా నేను నీ గుండె చప్పుడు విన్నా. ఈరోజు నువ్వు ఇలా అనాథగా బ్రతకాల్సిన పరిస్థితి రావడం, ఈ చావు, ఇవేవి నీకు వచ్చేవి కాదు కదమ్మా. ఒక్కసారి కూడా నేను ముట్టుకోలేదు, గొంతు వినలేదు, నీతో ఆడుకోలా, నీకు కన్యాదానం కూడా చేయలేదు. ఈ తండ్రి సంపాదనతో నీకు ఒక్క పూట కూడా భోజనం పెట్టలేకపోయానమ్మా అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. భగవంతుడా, ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు? నేను బ్రతుకుండగానే చంపేశావు కదయ్యా అని ఆరు ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంజలి వచ్చి తాతయ్య అని పిలవడంతో ఒక్కసారిగా గుండె కలుక్కుమంటుంది. రామ్మూర్తికి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. ఇక అంజలి రూపంలో ఉన్న ఆరు దగ్గరికి వస్తూ ఉంటే, అంజలి పాప నువ్వు వెళ్ళలేదా అంటే, నేను వెళ్ళలేదు, ఇందాక డాడీతో వచ్చి ఇక్కడే ఉండిపోయాను, నిన్ను చూడాలనిపించింది, నీతో కాసేపు గడపాలనిపించింది అని వెంటనే అంజలి రామ్మూర్తిని కౌగిలించుకుంటుంది. అలా ఆరు తన తండ్రి దగ్గరికి వస్తుంది, కౌగిలించుకుంటుంది. ఇక ఆ ఫోటో చూస్తూ రామ్మూర్తి ఆశ్చర్యపోతూ ఉంటాడు. రామ్మూర్తికి ఏదో తెలియని కొత్త అనుభూతి చెందుతూ ఉంటాడు. ఇక ఆరు రామ్మూర్తి కన్నీళ్లు తుడుస్తూ, ఇప్పటికే మీరు చాలా ఏడ్చారు, ఇక ఏడవకండి అని చెప్తూ ఉంటుంది. రామ్మూర్తి బాధపడడం చూసి అంజలి, నేను ఎక్కడికి వెళ్తాను, నేను మీ పక్కనే ఉన్నాను నాన్న అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు రామ్మూర్తి. మీరు ఇలా ఏడుస్తూ బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను, ఇంకెప్పుడు బాధపడకండి, నేనున్నాను మీకు అని అడుగుతూ ఉంటుంది. ఇక ఫోటో చూస్తూ అంజలి వైపు చూస్తూ ఉంటాడు రామ్మూర్తి. ఏమేం తాతయ్య అలా ఉన్నారు అని అడుగుతుంది అంజలి. ఇక రామ్మూర్తి, నువ్వు నా కూతురులా అనిపించావు, అయినా మీ నాన్నతో వెళ్ళిపోవాలి కదమ్మా, ఎందుకు ఒంటరిగా నా దగ్గర ఉన్నావు అని అడిగితే అంజలి, నాకేమవుతుంది నాన్న అనబోయి తాతయ్య అని, మొన్న కూడంతే ఇంటికి వచ్చి వెంటనే వెళ్ళిపోయారు, అప్పటి నుంచి మళ్ళీ ఇంటికే రాలేదు మీరు అని అనడంతో, ఆ ఇంట్లో అడుగుపెట్టి నిజాన్ని భరించే శక్తి నాకు లేదమ్మా అని రామ్మూర్తి అంటూ ఉంటే, ఇక అంజలి మాత్రం, తప్పు అనేది కావాలని ఎవరన్నా చేస్తారా ఏంటి, అందులో మీ తప్పు లేదు, ఏమీ లేదు, ఆ అమ్మ ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటుంది తాతయ్య, మిమ్మల్ని చూస్తుంటే ఎందుకు నాకు ఇలా చెప్పాలనిపించింది అని అంటుంటే, ఇక రామ్మూర్తి, ఇదే మాట నా పెద్ద కూతురు నోట వినాలనుకున్నాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది అనుకుంటాడు. ఇక ఆరు మాత్రం, నాన్న మీరు నా కళ్ళ ముందు కనిపిస్తే మాట్లాడలేనంత దూరం ఉంటుంది, కానీ ఇలా మన ఇద్దరి మధ్య దూరం పెరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు నాన్న అని మనసులో అనుకొని ఇక బయటికి, తాతయ్య మీరు మైండ్లో ఉన్నదంతా పక్కన పెట్టి ఈరోజు నేను చెప్పినట్టుగానే వినాలి అంటుంటే, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు పదమ్మా అని రామ్మూర్తి అంటుంటే, లేదు నేను చెప్పినట్టుగానే వినాలి ఈ రోజంతా మీరు, రేపు కాశీకి వెళ్తున్నాను కాబట్టి అమ్మకి ఫాదర్ లాంటి వాళ్ళు కాబట్టి మీరు ఒక చీర కొని అమ్మ ఫోటో దగ్గర పెడతారా అని అడగడంతో రామ్మూర్తి షాక్ అయి చూస్తూ ఉంటే, ఏంటి తాతయ్య అలా చూస్తున్నారు, మా అమ్మకి ఒక చీర కొనరా మీరు అని అడగడంతో, ఎందుకు కొన్నమ్మా, నేను కొంటాను తల్లి, ఒక మంచి చీర నా కష్టార్జితంతో కొంటాను అని సంతోషంగా అంజలి వెనకాలే వెళ్తాడు రామ్మూర్తి. ఇక అప్పుడే గోర అక్కడున్న అంజలిలో ఉన్న ఆరుని గమనించి, ఆత్మ దూరమైన బంధుత్వాన్ని కలుపుకుందామని వచ్చావా? అయ్యయ్యో, ఈ ముసలోడి అదృష్టం ఇంత దరిద్రం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అప్పుడు చూస్తేనేమో కూతుర్ని కోల్పోయాడు, ఇప్పుడు చూస్తేనేమో కూతుర్ని ఇంత తొందరగా మళ్ళీ దూరం చేసుకుంటాడని అస్సలు అనుకోలేదు అని ఇక అంజలి వెనకాలే ఫాలో అవుతూ ఉంటాడు గోర. మరో పక్కన గుప్తా వస్తాడు. ఈ బాలిక ఎటు వెళ్ళిందో ఏంటో, ఈ బయట ఆ రాక్షసుడు ఉన్నాడని తెలిసి కూడా ఎందుకు ఇంత ధైర్యంగా వెళ్ళిందో అని అనుకుంటాడు. మరో పక్కన మనోహరి వెంటనే గోరకి కాల్ చేసి, అంజుని నువ్వు కిడ్నాప్ చేసావా అని అడిగితే, నీకెందుకు అంత డౌట్ వచ్చింది అని గోర అనడంతో, ఈ ఇంట్లో అంజలి లేదు, మీ ఇంట్లో అందరి కళ్ళు కప్పి నేను అంజలిని తీసుకుపోలేను అనుకుంటున్నావా అని గోర అనడంతో, అది నీకెంత పనిలే అంటుంది మనోహరి. మరి అంజలి ఎక్కడుంది అని మనోహరి అడుగుతుంటే, ఎక్కడన్నా ఉండొచ్చు, నా ఎదురుగా కూడా ఉండొచ్చు అని అంటే ఇక గోర నవ్వుతూ ఉంటే, మనోహరి, అదేంటి అలా నవ్వుతున్నావు, నువ్వు అమర్ వాళ్ళ పిల్లల్ని ముట్టుకున్నప్పుడల్లా అమర్ నీ పరిస్థితి ఏం చేశాడో గుర్తుందా నీకు, అమర్ పిల్లల్ని టచ్ చేయడం అంటే చావుతో చెలగాట ఆడటమే అని చెప్తూ ఉంటే, అంతకుముందు అమర్ గోరాని కొట్టిన విషయాన్ని గోర తలుచుకుంటూ ఉంటాడు. ఇక మనోహరి, దయచేసి అంజలిని వదిలి ఆత్మని బంధించడానికి ఇది సరైన సమయం కాదు అంటుంటే, ఇక గోర, ఇదే సరైన సమయం నాకు మనోహరి, ఇదే సరైన సమయం, అయినా నువ్వు కంగారు పడకు, నేను ఇంకా అంజలిని కిడ్నాప్ చేయలేదు, అలా అని సంతోషపడకు, దగ్గరలోనే ఉంది నా ఆత్మ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు నవ్వుతూ గోర. ఇక మనోహరి, గోర అని చెప్పి అరుస్తూ ఉంటుంది. ఈ ఒక్కరోజు వీడు ఆగుంటే ఎలాగైనా సరే రేపు అస్థికలు నదిలో కలిపేసేవాళ్ళం, అమర్ గొడవ కూడా ఉండదు ఇంట్లో,
అని చెప్పి మనోహర్ తిట్టుకుంటూ ఉంటే మరో పక్కన రామ్మూర్తి మాత్రం అంజలికి కావాల్సిన చాక్లెట్లన్నీ ఇప్పిస్తూ మరో పక్కన ఫ్రూట్స్ అవి కొంటూ ఉంటాడు అంజలి కోసం. ఇలా ఆరు వాళ్ళ నాన్నతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక మనోహర్ మాత్రం వీడు అవకాశం కోసం కాసుకుని కూర్చున్నాడని చెప్పినా సరే ఏం వెలగబెట్టడానికి బయటికి వెళ్ళిందో ఏంటో ఈ ఆరు అనుకుంటుంది. ఇక గౌర మాత్రం ఆరు ఆత్మని ఫాలో అవుతూనే ఉంటాడు. రామ్మూర్తి ఇంకా ఆరు ఇద్దరు కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళి మంచి చీరలు చూపించమని అడగడంతో చీరలు చూపిస్తూ ఉంటారు. మరో పక్కన అమర్ అంజలి కనిపించకపోవడంతో కంగారు పడుతూ ఉండగా మిస్సమ్మ వచ్చి అన్ని గదుల్లో చూశాను, అంజలి ఎక్కడా కనిపించలేదు అని చెప్పడంతో ఇక మనోహరి ఏంటి మిస్సమ్మ అసలు నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం నీకు అసలు తెలీదా? అంజలి బయటికి వెళ్ళి ఎంతసేపు అయిందో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక మనోహరిని చూస్తూ మిస్సమ్మకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక అమర్ మాత్రం అంజలికి ఏమీ కాదు, మీరు టెన్షన్ పడకంటే నేను వెళ్ళి చూస్తా అంటాడు. ఇక బాగి బాధపడుతూ ఉండగా అమర్ ఇంట్లో ఇంతమంది ఉండగా ఎవరికి చెప్పకుండా అంజలి బయటికి వెళ్ళిందంటే నీ ఒక్కదాని తప్పు కాదు మిస్సమ్మ, నువ్వు బాధపడకు, నేను అంజలి ఎక్కడున్నా పట్టుకొని తీసుకొస్తాను జాగ్రత్త అని బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక అందరూ అంజలి కనిపించట్లేదని టెన్షన్ పడుతూ ఉంటారు. వెంటనే భాగ్యకి ఆలోచన వచ్చి రామ్మూర్తికి ఫోన్ చేస్తుంది. హలో నాన్న, అంజలి కనిపించట్లేదని ఇంట్లో అందరు కంగారు పడుతున్నారు, ఆయన వెతకడానికి బయటికి వెళ్ళారు అని చెప్పడంతో ఇక రామ్మూర్తి అంజలి పాప కనిపించకపోవడం ఏంటమ్మా, నాతోనే ఉంటాను అని చెప్పడంతో అంజలి మీ దగ్గరే ఉందా అని అడుగుతుంది మిస్సమ్మ. అవునమ్మా, ఇందాక బాబుతో వచ్చిందంట, నా దగ్గరే ఉంది, ఇప్పుడు మీకు చెప్పొచ్చాననే నాకు చెప్పింది అని చెప్పడంతో ఇక ఆరు తన మనసులో అమ్మో నేను వీళ్ళకి దొరికేసినట్టున్నాను అనుకుంటుంది. ఇక రామ్మూర్తి కూడా మీకు చెప్పొచ్చానని చెప్పిందని నేను కూడా మీకు చెప్పలేదమ్మా అని అనడంతో ఇక మిస్సమ్మ అయ్యో అంజుకి ఏం జరిగిందని అందరం కంగారు పడ్డాం, కానీ అంజు సేఫ్గానే ఉందన్నమాట. ఇక పక్కనే ఉన్న సదాశివం మాత్రం ఆ పొట్టి దాన్ని ఇంటికి రమ్మను, అప్పుడు దాని సంగతి చెప్తాను అంటాడు. ఇక మిస్సమ్మ మాత్రం నానా నేను ఆయనకి ఫోన్ చేసి అంజలి సేఫ్గా ఉందని చెప్తాను అని అనడంతో ఇక రామ్మూర్తి అమ్మ మేము ఇంటి దగ్గర లేము, పక్క సందులో రామాలయం దగ్గర బట్టల షాప్ ఉంది కదా అందులో ఉన్నామమ్మా, రేపు అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నాం కదా, అమ్మాయికి ఒక చీర నీకు కూడా ఒక చీర కొందామని వచ్చానమ్మా అని అంటుంటే ఇక ఇది విన్న నిర్మల అవన్నీ ఎందుకు అన్నయ్య గారు అంటే ఇక రామ్మూర్తి నా కూతురికి నేను చిన్నప్పటి నుంచి ఏం కొనలేదండి, అందుకే నేను అమ్మాయికి నా స్తోమతలో చీర పెడదాం అనుకున్నాను అంటే సరే అయితే అంటారు. ఇంకా వాళ్ళు బావుగారిని కంగారు పడద్దని చెప్పండి, నా దగ్గరే ఉంది అంజలి అని చెప్తాడు రామ్మూర్తి. సరే ఉంటాను నాన్న అని చెప్తూ ఉండగా అమ్ము అంజుకి ఇంటికి వచ్చిన తర్వాత చెప్తామని చెప్పండి అంటే సరేనమ్మా అని రామ్మూర్తి కాల్ వచ్చేస్తాడు. ఇక రామ్మూర్తి అంజలితో దొంగపిల్ల ఇంట్లో చెప్పకుండా వచ్చావంట కదా, చెప్పుంటే ఇంట్లో కంగారు పడేవాళ్ళు కాదు కదా అంటే ఇక అంజలి చెప్పుంటే వాళ్ళు ముగ్గురు కూడా నాతో వచ్చేసేవాళ్ళు కదా తాతయ్య, వాళ్ళు నాలాగా డీసెంట్ కాదు కదా అందుకే ఇంట్లో చెప్పకుండా వచ్చాను అంటే ఇక రామ్మూర్తి కోతి పిల్ల మీ డాడీ రాని మీ సంగతి చెప్తారు, నీకు పనిష్మెంట్ కూడా ఇస్తారు అంటే ఇక అంజలి మాత్రం అదంతా నేను మేనేజ్ చేసుకుంటాలే తాతయ్య అని అంటుంది. మరో పక్కన అమరేంద్ర ఇలా ఎప్పుడు చెప్పా పెట్టకుండా అంజలి ఇంట్లో నుంచి వెళ్ళలేదు, అసలు ఏం జరిగింది అని అనుకుంటూ ఉంటే రాథోడ్ ఇంట్లో గొడవలు కూడా జరగలేదు కదా సార్, ఎవరు తనని ఏమీ అనలేదు, ఎందుకు వెళ్ళిందో సార్ అని అంటూ ఉండగా అప్పుడే అమరేంద్రకి గుర్తుకొస్తూ ఉంటుంది. అస్థికలు పట్టుకుని అంజలి ఏడవడం, అంజలి పైన అమరేంద్ర అరవడం, ఇక ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటే ఏమైంది సార్ అని రాథోడ్ అడిగితే పొద్దున్నే 6 అస్థికలు పట్టుకుందని నేను తన పైన అరిచాను, కానీ మిస్సమ్మ సర్ది చెప్పానని చెప్పింది నాకు, ఒకవేళ దాని గురించి ఏమైనా అని అమర్ అంటుంటే అబ్బా సార్ అంజలి బాబు గురించి నాకు తెలుసు, తిడితే దులుపుకుంటే వెళ్ళిపోయే రకం కానీ పట్టించుకునే రకం కాదు, అందు గురించి అయితే వెళ్ళుండదు అని అంటుంటే మరి ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని అమర్ కంగారు పడుతూ ఉండగా అప్పుడే మిస్సమ్మ అమర్కి కాల్ చేస్తుంది. ఇక హలో మిస్సమ్మ అంజు ఇంటికి వచ్చిందా అని అడగడంతో లేదండి, కానీ ఎక్కడుందో తెలిసింది, నాన్నని కలవడం కోసం మా ఇంటికి వెళ్ళిందంట అని చెప్పడంతో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తారు కారుకి. ఇక అమరేంద్ర అదేంటి మీ ఇంటికి వెళ్ళిందా అని అడగడంతో అవునండి ఇందాక నాన్న కాల్ చేసి అని అంతకుముందు జరిగిందంతా చెప్తూ ఉంటుంది మిస్సమ్మ. ఏమండి మీరు ఇంటికి వచ్చేయండి అని చెప్పడంతో లేదు నేను అంజలిని తీసుకొని ఇంటికి వస్తాను అని అమర్ చెప్తాడు. ఇక ఇది విన్న రాథోడ్ అదేంటి అంజు పాప మిస్సమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందా సార్, పాప సేఫ్గానే ఉంది కదా, ఇంకా మీరేం ఆలోచిస్తున్నారు అని రాథోడ్ అడిగితే అక్కడున్నది అసలు అంజు ఏనా కాదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పడంతో రాథోడ్ షాక్ అవుతాడు.